మేడం సమాజంలో స్త్రీ పాత్ర ఏమిటి? ఒకటి ఇప్పుడు చాలా మంది లేడీ సెలబ్రిటీస్ మీద కొంతమంది మూర్ఖులు బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని మనోధైర్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మేడం. ఒక స్త్రీ ఇలాంటి వాటిని ఎలా ధీటుగా ఎదుర్కొని నిలబడాలంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ పైననే కాదు, ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎదుటి పర్సన్ని లాగాలని చూస్తారో, డిసప్పాయింట్ చేయాలని చూస్తారో, వాళ్ళు ఆల్రెడీ మీ వెనకాల ఉన్నట్టే, మీరే వాళ్ళకంటే ముందున్నట్టు. ఒకవేళ వాళ్ళు గనక ముందుంటే మీ కింద కామెంట్స్ పెట్టే టైం ఉండదు వాళ్ళకి. ఫస్ట్ చాలా టైం ఉంటుంది అని అంటే వాళ్ళు ఏం చెయ్యట్లేదు, వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడానికి ఎలా చేయాలో తెలియక చేసే వాళ్ళపైన కామెంట్స్ చేస్తూ ఉంటారు ఫస్ట్. ఓకే, వాళ్ళు ఆల్రెడీ కిందే ఉన్నారని అర్థం చేసుకోవాలి. పాపం తెలియదు అని వదిలేసేయాలి. మళ్ళీ వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలని కాదు, అది మెచ్యూర్డ్ డెసిషన్ కాదు. మళ్ళీ వాళ్ళకి రిప్లైలు ఇవ్వడము అలాంటివి చేస్తే మళ్ళీ మీ వాల్యూ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే మీ లైఫ్ని మీ కింద వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళలాగానే ఉండిపోతారు. బట్ మీ లైఫ్ ఎప్పుడైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ టైం టేబుల్ని మీరు ఫాలో అవుతూ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళలాగా అవుతారు మీరు. బట్ ఎంతసేపు మీరు ఇక్కడ డిస్కషన్ ఏం చేస్తున్నాం, కామెంట్స్ పైన, నెగిటివిటీ పైన మీరు ఫోకస్ చేశారనుకో మీ లైఫ్ ఇక్కడికే ఆగిపోతుంది. వీళ్ళతో ఫైట్ చేయడంలోనే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇగ్నోర్ దెమ్. ఎంత వీడియోకి కింద కామెంట్స్ అని అనట్లేదు, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, కిందకి తీసుకురావాలని ఉంటారు. చాలామంది ఇన్లాస్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉంటారు, అంటే బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. రైట్, అత్త కోడల మీద ఉండొచ్చు, కోడలు అత్త మీద చెప్పుకోవచ్చు, హస్బెండ్ వైఫ్కి, వైఫ్ హస్బెండ్ గురించి చెప్పడము. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడము, మా వైఫ్ ఇలా అని చెప్పి, ఈమె వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడము, మా హస్బెండ్ ఇట్లా ఉంటాడు, టైం ఇవ్వడు, ఇట్లా అంటాడు. లేకపోతే అత్తమామ గురించి చెప్పుకోవడము, అత్తయ్య ఇంకో రిలేటివ్స్కి మా కోడలు ఇలా అని చెప్పుకోవడము. ఇవన్నీ కూడా నెగిటివిటీ కిందనే వస్తాయి. బట్ మీ కనుక ఒక విజన్ని, ఒక గోల్ని సెట్ చేసుకొని ఒక విజనరీ పర్సన్ అయితే ఇవన్నీ చాలా మీకు అసలు ఏం లైట్. ఓకే, ఈ నెగిటివిటీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే, ఇప్పుడు మోడీ గారు చాలా మంచి పని చేస్తున్నారు, స్టిల్ ఆయనకు కూడా ఈ ప్రపంచంలో ఎనిమీస్ ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఆ దేవుణ్ణి కూడా చాలాసార్లు మనం తిట్టుకున్నాం మనం కష్టాల్లో ఉన్నప్పుడు. మరి ఆ దేవుడు కూడా పర్ఫెక్ట్ కాదు, అందరికీ నెగిటివిటీ ఉంటుంది. బట్ మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అనేది మ్యాటర్. మీరు ఎదగాలి అని అనుకుంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్తో కంపేర్ చేసి వాళ్ళని ఫాలో అవ్వండి, మీరు కూడా వన్ డే వాళ్ళలాగా అవుతారు. లేదు వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు, వాళ్ళు అదా అన్నారు, వీళ్ళు ఇది అన్నారు అని వీళ్ళతో పట్టుకుంటే మీ లైఫ్ ఇక్కడనే ఉంటుంది. మంచి చేసినా చెడు చేసినా అంటారు వాళ్ళు, సొసైటీ అలా అంటుంది. ఎందుకంటే వాళ్ళకి టైంపాస్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తే టైంపాస్ అవుతుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఏం చేస్తే వస్తుంది, ఎదుటోళ్ళని అనడం, వాళ్ళు హట్ అవ్వడం, అలా చేస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారు. వీళ్ళకు కూడా ఎందుకనంటే తెలుసో తెలియకో చేస్తారు పాపం. ఎందుకంటే ఆ మెంటల్ ట్రామా వాళ్ళని కూడా ఇంకెవరో వాళ్ళ లైఫ్లో అని ఉంటారు. సో అంటే ఈ జనరేషన్ అత్త అనే ఒక జనరేషన్, వాళ్ళ అత్తలు ఏదైతే చేశారో, సో అత్త కోడలికి ఇలా అనాలి, లేకపోతే ఒక మగాడు అమ్మాయిని అంటే వైఫ్ని ఇలా తిట్టినా కూడా పర్లేదు, కొట్టినా కూడా పర్లేదు, కొన్ని స్టాండర్డ్స్ చూసుంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుంటారు. సో అందుకే అవి మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయాయి, అనాలి, చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఆయన బాధపడాలి, ఆమె బాధపడాలి అనేది కొన్ని సెట్ అయి ఉంటాయి, వాళ్ళ మైండ్ ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది అట్లా. సో అలాంటి వాళ్ళ పర్సన్ మాటలు ఏవైతే ఉంటాయో పట్టించుకోకండి, వాళ్ళ మైండ్ సెట్స్ అంతే, అక్కడి వరకే ఉండిపోయాయి, ఇంకా అంతకంటే వెళ్ళలేకపోతున్నాయి. బట్ మీకు ఆ మెచ్యూరిటీ ఉంది కదా, ఆ మెచ్యూరిటీ లేని పర్సన్ని అర్థం చేసుకోవడమే మీ మెచ్యూరిటీ. అర్థమైందా? రివెంజ్ తీసుకోవాలి, మళ్ళీ మాటకు మాట సమాధానం ఇవ్వాలి, అక్కడ టైం వేస్ట్ చేయకండి. మీరు మీ ఫోకస్ ఒకటే ఉండాలి, మీరు మీ లైఫ్లో నేర్చుకుంటూ ఎదిగిపోవాలి, దానిపైనే ఫోకస్ పెట్టండి.